అందరికీ నమస్కారం. పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 8 ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం ఒక విశిష్టత, ఈ కార్యక్రమంలో జరుగుతున్న మరెన్నో అద్భుతమైన విషయాలు మనకి తెలియజేయటానికి మనతో పాటు ఉన్నారు సేత్ బాలకృష్ణ గారు, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మరి ఆయన మాటల్లోనే ఈ కార్యక్రమం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఈ పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 8 ఈ కార్యక్రమం గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందుగా అసలు పత్రి గారు ఒక ఉద్దేశం చెప్తారా ఈ చక్రాలు, యాగాలు, యజ్ఞాలు స్టార్ట్ చేయడానికి? ఇప్పుడు ఏవైనా కానీ చక్రాలైనా, యజ్ఞాలైనా, యాగాలైనా విశ్వ కళ్యాణం కోసం మనం చేస్తున్నాము. ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఈ విశ్వానికి వదులుతున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే ఒకటి, మనలో దాని ద్వారా ఎన్నో చేంజెస్ వస్తాయి, ఎంతో హీలింగ్స్ జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఈ విశ్వంలో కూడా ఎంతో చేంజెస్ రావడం జరుగుతుంది. అందుకనే ఇటువంటి యజ్ఞాలు కానీ, యాగాలు కానీ సారు ఎన్నో ప్రదేశాల్లో, ఈ ప్రపంచమంతా కూడా ఎన్నో ప్రదేశాల్లో చేపించడం జరుగుతుంది. సో మీరు విశ్వ కళ్యాణం అని అంటున్నారు, భూమి యొక్క కళ్యాణం కూడా కాదు. అంటే ఇది ఒక ఎర్త్ పైన ఒక ప్రాంతంలో, వైజాగ్ దగ్గరలో ఒక ప్రాంతంలో జరుగుతుంది. విశ్వానికి ఎలా హెల్ప్ అవుతుంది? మంచి క్వశ్చన్. ఇప్పుడు ఈ విశ్వం అంతా కూడా అందరం కూడా అనుసంధానం అయి ఉన్నాం. ఒకళ్ళకొకళ్ళు ఈ విశ్వం అంతా కూడా అనుసంధానం అయి ఉన్నాం. ఒక మనిషిలో వచ్చే మార్పు, భూమి మీద ఒక ప్రదేశంలో వచ్చే మార్పు, ఇది టోటల్ విశ్వానికి ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే అంతా కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. ఓకే. సో స్వయంగా మీరు అటెండ్ అయిన ఫస్ట్ చక్రం ఆర్ యాగం ఏంటి? మీరు ఏం మార్పు గమనించారు మీలో? ఇప్పుడు నేను ఎన్నో యజ్ఞాలకి, యాగాలకి నేను అటెండ్ అవుతూనే ఉన్నాను. సో నాలో వెళ్ళినప్పుడల్లా కూడా నేను క్లియర్గా అబ్జర్వ్ చేసేవాడిని. మన మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర జరిగే యజ్ఞాల్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు, అది అయిన తర్వాత మళ్ళీ ఆ ఇయర్ మళ్ళీ ఒక షిఫ్ట్ అనేది జరిగేది అనమాట. మళ్ళీ కొత్తగా డెవలప్మెంట్ కానీ, నేను చూసే విధానం కానీ, నేను చేసే వర్క్స్ కానీ ఒక స్టెప్ మళ్ళీ ముందుకు వెళ్ళినట్టు నాకు క్లియర్గా అర్థమయ్యేది. సో మనకి మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో 10 చక్రాస్ అయినాక, 10 యజ్ఞాలు అయినాక 10 యాగాలు అనేది ఒక సర్టెన్ ఆర్డర్ ఉంది కదా. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? 10 అనే నెంబర్ ఏంటి? 10 కాదు, 12 యజ్ఞాలు, 12 చక్రాలు, ఇప్పుడు మళ్ళీ యాగాలు. అంటే యజ్ఞం అనేది ఒక ఇనిషియల్ స్టేజ్లో మనం చేసేది. అది కొంచెం హయ్యర్ స్థితికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చక్రం ఇంకా వైడ్గా చేయడానికి. యాగాలు అనేది ఇంకా వైడ్గా మనం అక్కడ పార్టిసిపేషన్ కానీ, ఇప్పుడు యజ్ఞాలు ఉన్నప్పుడు ఒక 1000 మంది, 2000 మంది, 4000 మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. చక్రాస్ వచ్చేపాటికి ఒక 10,000 మంది, 15,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు యాగాలు వచ్చేపాటికి 30,000 మంది, 40,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు అక్కడ చేంజెస్ రావడం కూడా జరుగుతుంది. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు మన వైజాగ్కి దగ్గరలో జరుగుతున్న పత్రిజీ మహాకర్ణ ధ్యాన మహాచక్రం 8 ఈ కార్యక్రమం గురించి మీ మాటలు. ఇప్పుడు దాని పేరులోనే ఉంది, మహాకరుణ ధ్యాన మహాచక్రం. మహాకరుణ అంటే డైరెక్ట్గా మనం ఎందుకు అక్కడ చక్రం చేస్తున్నాము అనేది అక్కడ పేరులో ఉంది. ప్రతి జీవి కూడా, ఒక జంతువులు అవ్వచ్చు, వృక్షాలు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, ప్రతి జీవి కూడా ఎంతో ఆనందంగా జీవించాలి ఈ భూమి మీద అన్న ఉద్దేశంతో, ఎంతో కరుణతో చేస్తున్నటువంటి గొప్ప యజ్ఞాలు అవి, గొప్ప చక్రాలు అవి. ఓకే. సో మీరు మొదటి చక్రం దేనికి అటెండ్ అయ్యారు? ఎన్నో చక్రానికి అటెండ్ అయ్యారు? ఎన్నో చక్రానికి అటెండ్ అయ్యాను అంటే ఇప్పుడు నేను మేబీ 3వ చక్రానికి అటెండ్ అయ్యి ఉంటాను. వావ్. సో 3rd నుంచి 7 చక్రాస్ వరకు మీరు అటెండ్ అయ్యారు. అవును. సో ఈ 7 పత్రిజీ మహాకర్ణ ధ్యాన మహాచక్రాల్లో మీరు గమనించిన మార్పులు ఏంటి? డిఫరెన్సెస్ ఏంటి? ఎప్పటికప్పుడు అక్కడ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒక ఫారెస్ట్లో, ఒక అడవిలో, ఒక ట్రైబల్ ఏరియాలో ఆ చక్రాలు జరుగుతున్నాయి. అక్కడ చుట్టూతా ఉన్నంతా కూడా ట్రైబల్సే ఉండేది. వాళ్ళు దానికి అటెండ్ అవుతారు. ఆ ట్రైబల్స్ చక్కగా అటెండ్ అవుతారు. అక్కడ ఫెసిలిటీస్ ఉన్న కొద్దీ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడం, వచ్చేవాళ్ళు పెరగడం, ఇదంతా కూడా ఆ భోజనాలు కాడ అక్కడ డెవలప్మెంట్స్. ఇప్పుడు చక్కగా అరిటాకులు భోజనాలు పెడుతున్నారు, బంతి భోజనాలు పెడుతున్నారు.
సో అకామిడేషన్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికప్పుడు స్లోగా వచ్చే డెవలప్మెంట్స్ అవన్నీ కూడా. సో మీరు అన్నారు ట్రైబల్స్ ఎక్కువ అటెండ్ అవుతా ఉంటారు అనేది. సో అక్కడ మీరు ఎవరైనా ట్రైబల్స్ ఇంటరాక్ట్ అయ్యారా? వాళ్ళలో జరిగిన మార్పులు ఏంటి అనేది ఎవరైనా షేర్ చేసుకున్నారా? నేను అక్కడ అటెండ్ వాళ్ళని అడగలేదు కానీ ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ట్రైబల్ ఏరియాలో ఎంతోమంది ప్రచారం చేస్తున్నారు. ఆ, ఆ, ఎంతోమంది శాకాహారులుగా మారారు. శాకాహారి విలేజ్ లేని ట్రైబల్ ఏరియాస్ చాలా ఆ ఏరియా రంపచోడవరం ఆ ఏరియాలో పిరమిడ్స్ కట్టారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను అక్కడికి. ఎంతో హ్యాపీ అనిపించింది నాకు. ఒక ట్రైబల్స్ చక్కగా పిరమిడ్ కట్టుకుని వాళ్ళు ధ్యానాలు చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఎన్నో చేంజెస్ తెచ్చుకుంటున్నారు. ఎంతోమంది మనకి మన కడతాలు కూడా వచ్చారు. వాళ్ళు చాలాసార్లు వచ్చారు ఇక్కడికి. సో ఆ ఈవెంట్లో జరిగే కార్యక్రమాల గురించి చెప్తారా? ఇప్పుడు ఆ ఈవెంట్లో మంచిగా ధ్యానం ఒక 5 గంటలు మెడిటేషన్ జరుగుతుంది. మరి సీనియర్ మాస్టర్స్, గురువులు వీళ్ళందరూ ఉంటారు. మళ్ళీ ముఖ్యంగా ప్రత్యేకంగా అక్కడ విశేషం ఏంటంటే గేమ్స్ కూడా జరుగుతాయి అక్కడ. ఓకే. కబడ్డీ అవ్వచ్చు, ఖోఖో అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు. మంచిగా ఒక అది ఎట్లా ఉంటుందంటే మీకు తెలుసు పిల్లలు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటే ఎంత ఆనందపడతారు. ఆ ఆనందం మనం ఫీల్ అవ్వచ్చు. సో మీరు కూడా కిడ్ అయ్యి ఆడారా? నేను ఆడాను. నేను ఏ గేమ్ ఆడారు? కబడ్డీ కబడ్డీ ఆడాను. ఒక 3 years బ్యాక్ నేను కబడ్డీ ఆడాను. అట్లాగే అక్కడ మంచిగా వాటర్ ఫ్లో ఉంది. స్నానాలు చేయొచ్చు మనం అక్కడ ఆ వాటర్లో. అదొకటి చుట్టూతా వాటర్ ఉంది. సో ఆ వాటర్ కొంచెం అక్కడికి వెళ్ళి స్నానాలు చేయొచ్చు మనం. చాలా బాగుంటుంది అక్కడ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేచర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేనేమనుకుంటానంటే మన ఇంటికాడ మనం ధ్యానం చేసే దానికన్నా నేచర్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే 10 times బెటర్గా ఉంటుంది. 10 times కనీసం. నేను ఎప్పుడు అనుకుంటా సంవత్సరం ఒక్కసారన్నా నేచర్లోకి వెళ్ళాలి, ట్రెక్కింగ్లకి వెళ్ళాలి. సంవత్సరానికి సరిపడి హీలింగ్ జరుగుతుంది ఆ నేచర్లో ఉన్నప్పుడు. సో అది అవకాశం మనకి ఈ ప్రకృతి వ్యాలీ ద్వారా, ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రం ద్వారా ఈ అవకాశం మనకు దొరుకుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ పేరు మీద చక్కగా మనం వెళ్తున్నాం అక్కడికి. 2 days నేను వెళ్తాను అక్కడికి. సో దీనివల్ల ఏమవుతుందంటే అటు ఎంజాయ్మెంటు చక్కగా ఆట పాట ఉంటుంది, అటు ధ్యానము ఉంటుంది, నేచర్లో ఉంటాము, చక్కగా వాటర్తో స్నానాలు అంటే వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవుతాం మనం. అక్కడ పంచభూతాలతో కనెక్ట్ అవుతాం. సింపుల్గా చెప్పండి, పంచభూతాలతో కనెక్ట్ అవుతాం. అటు ఫైర్తో కనెక్ట్ అవుతాం, ఎర్త్తో కనెక్ట్ అవుతాం, ఆకాశంతో కనెక్ట్ అవుతాం, వాటర్తో కనెక్ట్ అవుతాం, పంచభూతాలతో మనం కనెక్ట్ అవుతాం. అంత హీలింగ్ మన బాడీలో జరుగుతుంది అనమాట. అమేజింగ్. సో ఆన్ ద నోట్ ఆఫ్ వాటర్, మనందరికీ తెలుసు సముద్ర స్నానాలు అంటే చాలా మంచిది, చాలా హీలింగ్. ఈవెన్ సైంటిఫిక్ గావని, శాస్త్రపరంగా అవని, స్పిరిచువల్ గా అవని. సో సముద్ర స్నానాలు తెలుసు, మనందరం చేస్తూ ఉంటాం. నదిలో స్నానం అంతోడు ఆ పచ్చటి అడవిలో నుంచి వచ్చిన ఆ నది నీళ్ళతో స్నానం చేస్తే మన బాడీకి ఏమవుతుంది? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో స్నానం చేస్తా అంటేనే ఫ్రెష్ అవుతున్నాం కదా, మనం హీల్ అవుతున్నాం కదా, టైర్డ్నెస్ పోతుంది కదా. అంటే ఇంట్లో ఉన్న వాటర్తో స్నానం చేస్తే ఫ్రెష్ అవుతున్నప్పుడు నేచర్లో ప్రవహించే వాటర్లో స్నానం చేస్తే ఇంకెంత ఫ్రెష్ అవుతాం. అద్భుతంగా ఉంటుంది. ఆ వనమూలికలన్నీ హెర్బల్ వాటర్. అవునవును. సో అక్కడ మీకు నచ్చిన కార్యక్రమం ఏంటి? ఇప్పుడు నాకు నచ్చిన కార్యక్రమం అంటే ఒకటి నేచర్తో ఉండడమే అన్నిటికన్నా నచ్చింది. నేచర్లో ఉండడం, ఫారెస్ట్ చక్కగా ఎన్నో చెట్లు ఉంటాయి, ప్రకృతి, ప్లస్ నదిలో స్నానాలు చేసుకోవచ్చు. చక్కగా ఆ న్యాచురల్గా ఫ్లో అయ్యే వాటర్లో స్నానాలు చేసుకోవచ్చు, మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు. అంటే గేమ్స్ ఆడినప్పుడు ఎట్లా మన పిల్లల మళ్ళీ ఉంటాం అంటే అన్ని భేషజాలు పోతాయి అక్కడ. చక్కగా అందరితో మమేకం అవ్వచ్చు, అంత ఫ్రీ టైం ఉంటుంది అక్కడ. చక్కగా అంత హడావుడే ఉండదు, చాలా ఫ్రీ టైం ఉంటుంది, అందరితో చక్కగా కలవచ్చు, చాలా బాగుంటుంది. సో మీరు ఇందాక ట్రక్కింగ్స్ అని కూడా అన్నారు. పత్రి గారు మన 18 ప్రిన్సిపల్స్ లోనే ఒకటి ట్రక్కింగ్స్ చేయాలి కంపల్సరీ అనేది. ఇంతకుముందు సార్ స్వయంగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు, సార్ లీడ్ చేసేవాళ్ళు, చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ దాంతో వెళ్ళేవాళ్ళు. సో
మీరు సార్‌తో ఎళ్ళిన ట్రెక్కింగ్ ఎన్నో అనుభవాలు మీకున్నాయి. ఇలా అవును. ప్రకృతి వ్యాలీలోకెళ్ళి అక్కడ ఈ ఈ ఈ చక్రం టైంలో అక్కడ మీరు ట్రెక్కింగ్స్‌కెళ్ళినప్పుడు మీకెలా అనిపిచ్చేది? ఒకసారి ఒక రవివర్మ గారు ఆయుర్వేద డాక్టర్‌తో ఒకసారి ట్రెక్కింగ్‌కి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక కొండ మీదకి. హ్మ్. ఆయనతో వెళ్ళినప్పుడు అన్నీ కూడా ఆయన మొక్కల గురించి హ్మ్. ఎన్నో విశేషాలు చెప్పడం, ఆయన హెర్బల్ టీ ఇవ్వడం హ్మ్. అయన్నీ కూడా ఒక పౌర్ణమి రోజన్నమాట. వావ్! బావుంది. హ్మ్. వావ్! పౌర్ణమి రోజు నది దగ్గర హ్మ్. ఉంటా, ట్రెక్కింగ్ చేస్తా ప్రకృతిలో అసలు అవును. అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, పత్రి గారు ఈ ప్రకృతి వ్యాలీ గురించన్నా, ఈ ప్రకృతిలో జరుగుతున్న ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రం గురించన్నా, ఆయన మాటల్లో ఏమైనా చెప్పినయి మీకు తెలుసా? అది ఒక టిపికల్ ఏరియా. అంటే కొంచెం ఎంతో లోపలికుంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే. విశాఖపట్నానికి దూరంలో ఉంటుంది. కానీ ఆ ప్లేస్‌ని సారు సెలెక్ట్ చేశారు. అక్కడ ఒక పెద్ద పిరమిడ్ వస్తుంది అని హ్మ్. కూడా ఒక మేజర్ పిరమిడ్ వస్తుందని సార్ చెప్పడం జరిగింది. హ్మ్. సార్ ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం సార్ అక్కడికి ప్రకృతి వ్యాలీకి వెళ్ళడం జరిగింది. ఆహ్, అది అక్కడ ఆహ్, అంటే అక్కడ ఒక మేజరు ఎనర్జీ షిఫ్ట్ అనేది అక్కడ జరగాలి. హ్మ్. ఆ జరగడం కోసం మనందరం ఒక రకంగా చెప్పండి వెయిట్ చేస్తున్నాం. వావ్! వావ్! సో, ఈ యజ్ఞాలు, ఈ చక్రాస్ పేరు మీద ఆ షిఫ్ట్‌కి మనం దగ్గర అవుతున్నాం. యెస్. యెస్. సో, ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసేది రాయ్ జగపతి రాజు గారు అండ్ టీమ్. సో, అవును. వీళ్ళ టీమ్ గురించి మీ మాటల్లో. ఇప్పుడు రాయ జగపతి రాజు గారు ఆయన ఎంతో సిన్సియర్‌గా ఫైనాన్షియల్‌గా ఎంతో ట్రబుల్ అవుతూ నాకు తెలిసి యజ్ఞం చాలా పట్టుదలగా చేయడం జరుగుతుంది. దానికి వంశీకరణ్ గారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే వైజాగ్ మాస్టర్స్ గాని, విజయనగరం మాస్టర్సు, అనకాపల్లి ఆ సరౌండింగ్ మాస్టర్స్ అందరూ కూడా చక్కగా దానికి సపోర్టింగ్‌గా ఉన్నారు. ముఖ్యంగా ఆ 3 జిల్లాలని అది చాలా మంచిగా కవర్ చేస్తాంది. యెస్. ఇక్కడికి మనకి మహేశ్వర మహాపిరమిడ్‌కి రాలేని వాళ్ళు చక్కగా యజ్ఞానికెళ్ళి ఆ హ్మ్. 11 రోజులు అక్కడ వాళ్ళ స్పిరిచ్యువల్ గ్రోత్‌ని హ్మ్. పొందుతున్నారక్కడ. ఈవెన్ ఇన్‌ఫాక్ట్ వైజాగ్ అంటే ఒరిస్సాకి ఇటు దగ్గర గూడా కదా! ఆ! వేరే స్టేట్స్ వాళ్ళు గూడా రావటానికి హ్మ్. నార్త్ ఇండియా వాళ్ళు ఈజీగా యెస్. ఉంటది. యెస్. యెస్. వాళ్ళు ఒరిస్సా నుంచి కూడా హ్మ్. కొంతమంది తెలుగు మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు. సో, మీరన్నారక్కడ అరిటాకుల భోజనాలు హ్మ్. అనేదుంటది అనేది. సో, నాకు అరిటాకు భోజనం అంటే ఎప్పుడో ఏదో గుడిలోనో, ఏదో చిన్నప్పుడు ఏదో పెళ్ళిలోనో కింద కూర్చొని తింటం అనేదే గుర్తు నాకు. సో, ఎట్లా అనిపిచ్చింది? మీరు మళ్ళీ ఆ అరిటాకు భోజనాన్ని రిలీవ్ చేస్తూ? మన చిన్నప్పుడు పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు అరిటాకు భోజనాలు పెట్టేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు లేదులే ఇప్పుడు. చిన్నప్పుడు అరిటాకు భోజనాలు పెట్టేవాళ్ళు. పెళ్లి పెళ్లి బంతులేసి హ్మ్. ఆ ఫీల్ అక్కడ మనం పొందొచ్చు. మీ పెళ్ళైన రోజు మీకు గుర్తొచ్చిందా మీరు అరిటాకు భోజనాలు తిన్నయి? అక్కడ జరుగుతున్న అన్నప్రసాదం గురించి చెప్తారా? ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆహ్, ఎక్కడ యజ్ఞాలు, యాగాలు జరిగినా చక్కగా మంచి భోజనాలు పెడతారు. అది పత్రి గారి ఇష్టం భోజనాలు పెట్టడం. సారు ఉన్నప్పుడు కంపల్సరీ అందరికి భోజనాలు వడ్డించి సారు భోంచేసేవాళ్ళు. హ్మ్. అక్కడ సో, మనం నేను చెప్పేదేంటంటే ఆహ్, ఎక్కడ మనకు అవకాశం వచ్చినా అన్నదానానికి ప్రతి ఒక్కళ్ళం సపోర్ట్ చేయాలి. యెస్. ఎక్కడ అవకాశం వచ్చినా మనకి హ్మ్. సపోర్ట్ చేయాలి. పర్టిక్యులర్‌గా ఇది ఒక విశ్వ కళ్యాణం కోసం కొంతమంది ఆహ్, మాస్టర్సు చక్కగా అద్భుతంగా వాళ్ళు ఎంతో శ్రమపడి ఆహ్, దాన్ని యజ్ఞం చేస్తున్నారు కాబట్టి అంత లోపల ప్రదేశం ఎంతో కష్టం. లోపల అంత ప్రదేశంలో ఎటువంటి సౌకర్యాలు లేని ప్రదేశంలో చేస్తున్నారు. ఆహ్, సమకూర్చి. సో, వాళ్ళకి మనం వీలైనంత వరకు వీలైనంత వరకు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఆహ్, వెళ్ళగలిగిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. ఆ యజ్ఞంలో మీరు పార్టిసిపేట్ చేయండి. పాత వాళ్ళకంటే ఎట్టాగో తెలుసు. పర్టిక్యులర్ కొత్త వాళ్ళు. ఆహ్, ఆ వెళ్ళిన ఆ శ్రమ ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. వెళ్ళలేని వాళ్ళు ఆ యజ్ఞానికి సపోర్ట్ చేయండి. అన్నదానానికి చక్కగా సపోర్ట్ చేయండి. యెస్. అండ్ పీఎంసీలో గూడా చూడొచ్చు వెళ్ళలేని వాళ్ళు. పీఎంసీలో కూడా చూడొచ్చు వెళ్ళలేని వాళ్ళు. సో, ఇది చాలా ఇంటీరియర్ ప్లేస్‌లో జరుగుతుందంటున్నారు గదా! ఎట్లా రీచ్ అవ్వాలి? వైజాగ్ నుంచి బసెస్ ఉంటాయి అక్కడ. గుమ్మకోట ఆ హ్మ్. ప్లేస్ గుమ్మకోట. ఒక 2, 3 రూట్స్ ఉన్నాయి. హ్మ్. వెళ్ళొచ్చు. బావుంటది. ఆ నేచర్‌లోకి వెళ్తాం గదా! చాలా బావుంటుంది.
సో మనందరికీ పత్రి గారు ఎప్పుడు నాట్ జస్ట్ పత్రి గారు ఎంతో మంది స్పిరిచువల్ గురూస్ లీడర్స్ అన్నారు ఉమ్, బై 2030 చాలా షిఫ్ట్ అనేది జరుగుతుంది Hmm. అనేది అండ్ ఆల్రెడీ మనం అందరం చూస్తున్నాం. సో ఈ షిఫ్ట్ లో భాగంగా మనము ఇంత బ్యూటిఫుల్ ఈవెంట్ కి వెళ్తాం వల్ల మనకి ఈ సృష్టికి ఎలా Hmm. హెల్ప్ఫుల్ అవుతుంది? ఒక్కొక్క యజ్ఞంలో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రకమైన రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అది మనకి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, తెలవచ్చు, తెలియకపోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మనలో ఒక షిఫ్ట్ అనేది జరుగుతుంది. Yes. అదైతే నేను చెప్పగలను. Mm. అది మనకి తర్వాత తెలుస్తుంది. మన లైఫ్లో అబ్జర్వ్ చేసుకుంటే ఓకే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఈ డిఫరెన్స్ ఉంది అనేది అయితే మనకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. Yes, yes. సో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకి మన పిఎస్ఎం మూవ్మెంట్లో పత్రి గారు ఉన్నప్పుడు చేపించే యజ్ఞాల్లో ఇది ఒకటి. Yes. ప్రకృతి వ్యాలీలో స్వయంగా పత్రి పత్రి గారు ఇనిషియేట్ చేశారు. సార్ ఎన్నోసార్లు వచ్చారు. సార్తో నేను ఎన్నోసార్లు అక్కడ టైం కూడా స్పెండ్ చేశాను నేను. నాకైతే ఒకసారి బుక్ కూడా నాది ఒక బుక్ కూడా సార్ కరెక్షన్ చేశారు అక్కడే ఉండి. సో అటువంటి యజ్ఞంలో మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. అక్కడ ప్రకృతి మాత రిప్రజెంటేటివ్ గా ఎనర్జీకి సంబంధించి ఒక విగ్రహం ఉందని విన్నాను. అవును, అక్కడ ధ్యానం చేశారా మీరు? చేశాను నేను. ఎట్లా అనిపించింది? బాగుంటుంది. ఇప్పుడు ఒక సింబల్ గా దాన్ని విగ్రహాన్ని పెట్టారు అక్కడ. ఒక రంగా చెప్పాలి అంటే ప్రకృతి మాత్రం సింబల్ గా ఎనర్జీ అక్కడ పెట్టారు. అంటే అక్కడ ఆ ఎనర్జీ మనం అక్కడ ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు. నేచర్ ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు. మొదటి నుంచి కూడా అక్కడ రాయ జగపతి రాజు గారు ట్రైబల్స్ కి భోజనాలు పెట్టడం, అంటే యజ్ఞం అప్పుడే కాకుండా మామూలప్పుడు కూడా ఆయన భోజనాలు పెట్టడం అన్ని చేస్తున్నాడు. ఆయన ఎంతో ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు. కరెంట్లీ ఐ థింక్ ఎవ్రీ థర్స్డే ఉంటుంది అని సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే ఓకే, విన్నాను. ఓకే, అవును. అది ఆ అమృత ఆహారం తిని ఎంతో మంది ట్రైబల్స్ మారారు Yes. అనేది కూడా Yes. విన్నాను. సో చాలా బ్యూటిఫుల్ గా జరుగుతుంది. ఫైనల్ గా ఈ ఈవెంట్ కి మీ యొక్క ఇన్విటేషన్ అందరినీ. సో ఫ్రెండ్స్, ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా తప్పకుండా ఈ చక్రానికి, మహాకరుణ ధ్యాన చక్రానికి అటెండ్ అవ్వండి. అక్కడికి వచ్చి ధ్యానం చేయండి, నేచర్తో కనెక్ట్ అవ్వండి. దాని పేరే మహాకరుణ ధ్యాన మహాచక్రం. మరి దాంట్లో మనం భాగస్వాములు అవుదాం. మరి అటు ధ్యాన శక్తిని మీరు అందిస్తారా, మరి ఫైనాన్షియల్గా దాన్ని సపోర్ట్ చేస్తారా, ఏదో ఒక రకంగా మీరు దాంట్లో భాగస్వాములు కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బ్యూటిఫుల్ గా మాకు ఈవెంట్ గురించి ఎంత అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా అండి, మన ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 8 గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి తెలియజేశారు బాలకృష్ణ గారు. మరి మనం కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుదాం. February 2 నుంచి February 11 వరకు జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మనందరికీ కుదిరితే అటెండ్ అవుదాం, లేకపోతే పిఎంసిలో అన్న వీక్షిద్దాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుదాం. సో థ్యాంక్ యూ సో మచ్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.